పొన్నూరు పట్టణంలో ఆఫీస్ లేదు, ప్రజల్ని ఎవరిని కలవరు. వారికి ఇష్టమైతే ఇంట్లో నిలబడి ఇంట్లో కూర్చుని శాసనసభ్యుగా 25 సంవత్సరాల కాలంలో ఏ సామాన్య వ్యక్తికి నువ్వు ఏ సహాయం చేయలేదు. నువ్వు కేవలం బూర్చువా. రైతులకు ఉచితంగా వైద్యం చేస్తానని ఒక్క పాలు పోసే రైతుకు కూడా నువ్వు ఈరోజు ఉచితంగా వైద్యం చేయలేదు. ప్రతి వ్యక్తికి నువ్వు గుంటూరులో ఉన్న రమేష్ హాస్పిటల్, లేకుంటే అపోలో హాస్పిటల్, కామినేని హాస్పిటల్ బిల్లులు భారీగా ఎలా వసూలు చేస్తాయో అలా కార్పొరేట్ హాస్పిటల్ లాగా లక్షలాది రూపాయల బిల్లులు ఈ రోజు వరకు నువ్వు వసూలు చేస్తూ ఉన్నావు. వసూలు చేసింది కాక సుమారుగా గుండె జబ్బుకు 5-6 లక్షల రూపాయలు నువ్వు బిల్లులు వసూలు చేస్తావు. అంతేకాకుండా వారిని అందరినీ పాల ఉత్పత్తిదారులని నీ రికార్డులో చూపెట్టి సంగం డైరీ నామ్ ప్రకారం 50% మళ్ళీ అక్కడి నుంచి డబ్బు తీసుకుంటావు. అంటే నీకు డబుల్ బొనాంజా. 4 లక్షల రూపాయల బిల్లు ఏమో ఇక్కడ, మరో 2 లక్షల రూపాయలేమో సంగం డైరీ నుంచి. ఒక్క వైద్యానికి 6 లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నావు. ఈ హాస్పిటల్ పాలక మండలికి నీ భార్య మేనేజింగ్ డైరెక్టర్, మరో బంధువు మెడికల్ మేనేజింగ్ డైరెక్టర్, మరో కూతురు డైరెక్టర్, మరో కూతురు అమెరికాలో ఉంటే ఆమె జీతం ఇక్కడ డ్రా చేస్తాడు. అంటే నీ స్వంత హాస్పిటల్ లాగా నువ్వు దాన్ని వాడుకుంటూ ఉన్నావు. ధూళిపాళ నరేంద్ర చౌదరికి నేను ఒక్కటే ఛాలెంజ్ విసరదలుచుకున్నాను. నువ్వు దానికి ట్రస్టీ అయితే ఆ ట్రస్టీ పదవి ఎప్పుడే వదులు. దాన్ని ప్రభుత్వానికి హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేయి. దాన్ని సర్వజన ఆసుపత్రిగా మార్చు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో దానికి అనుబంధంగా మరొక మెడికల్ కాలేజీ పెట్టి గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఎలా పనిచేస్తుందో బీద సాదా ప్రజానీకం కోసం ₹1 ఖర్చు లేకోకుండా దాన్ని ప్రభుత్వం నడిపించేదానికి నేను చర్యలు తీసుకుంటాను.